ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. యోంత ప్రవిశ్య మమవాచ మిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం అంటే జూలై 5 నుంచి జూలై 11 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ఈ యొక్క వారం మనం ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ సులభమైన పరిహారాలు మనం చేయాలి, తద్వారా మనం ఇబ్బందుల్ని ఏ విధంగా నివారించవచ్చు, ప్రోత్సాహంతో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించి తద్వారా మనం మంచి విషయాలను స్వీకరించి ముందుకు వెళతాం. కర్కాటక రాశి వారికి అష్టమంలో చంద్రుడు, నవమ, దశమ, ఏకాదశి స్థానాల్లో సంచారం. అంటే వార ప్రారంభం తప్ప మిగిలిన టైం అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు. విందులు వినోదాల్లో పాల్గొంటారు, సమయానికి భోజనము, మంచి అవకాశాలు ఇవన్నీ ఉంటాయి. కానీ మీ యొక్క పనుల్లో రూపాయికి రూపాయిన్నర ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పని కూడా నిదానంగా చేయాలి. బంధుమిత్రులు చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అనవసరంగా వ్యయం, శుభరూపమైనటువంటి వ్యయం ఖర్చు అయిపోతుంది. ఏదో పని చేయడం, ఉన్న డబ్బులు ఖర్చు అయిపోవడం, దాచుకున్న డబ్బులన్నీ కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు అయితే తప్పనిసరిగా కనపడుతున్నాయి. ఇంకా ఉద్యోగపరంగా చూస్తాం, పనంతా మంచిగా చేయిస్తారు, కీర్తి ప్రతిష్టలు వేరే వాళ్ళకి వెళ్తాయి. ఆఫీసర్ గారి కీర్తి ప్రతిష్టలు, వర్క్ అంతా మంది. ఒక రాజకీయ పరంగా వెళ్ళామా, మనమంతా పనిచేస్తాం, వాళ్ళు వేరు. ఇంకా వృత్తుల పరంగా అంటారా, ఆర్థిక పరంగా మనకి రూపాయి రావాల్సి వస్తే ₹10 వస్తుంది. వ్యాపార పరంగా కూడా ఎక్కువ శ్రమ పడితే కానీ వ్యాపార ఆర్థిక లావాదేవీల్లో డెవలప్మెంట్స్ కనపడలేదు. చేత గ్రహములన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు ఏం చేయాలి అన్నారు. నవగ్రహ ప్రదక్షిణ చేయాలి, శివారాధన చేయాలి, శివుడికి చుట్టూ తిరగడం, ప్రదర్శనాలు చేయడం, ఏదో మనకు తోచినటువంటిది పట్టుకెళ్ళి శివుడికి సమర్పించుకోవడం. ఏదుంటే అది ఫలం పత్రం తోయం అన్నారు. అందుకనే ఏదుంటే అది ఇవ్వయ్యా. ఎక్కువ ఏదో ధనం కదా అని చెప్పి ఎక్కువ కొబ్బరికాయ ₹50 ఇటు కొనక్కర్లేదు. కొంటే దేవుడు ఏదో మెచ్చుకుంటాడని అనుకోకు. దేవుడికి ఏం అవసరం లేదు. నీ యొక్క మనోపుష్పాన్ని నువ్వు సమర్పించాలి. భక్తిగా నీ యొక్క పుష్పాన్ని నువ్వు సమర్పిస్తే నీకు విజయం తప్పనిసరిగా వస్తుంది. అంటే దేవుణ్ణి ఎందుకు పూజించాలి అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం పూజించాలి. పాజిటివ్ వైబ్రేషన్స్ మైండ్ కరెక్ట్గా రావాలి, తప్పకుండా తద్వారా మనం విజయం సాధించగలుగుతాం. అందుకే పరిహారములు సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహారాధన మంచిది.